ఈరోజు మనం బెండకాయ ఫ్రై చేసుకుందాము. 1/2 kg బెండకాయ అండి. ఆనియన్స్, మీడియం సైజ్ ఆనియన్ అండి, కొద్దిగా కరివేపాకు కట్ చేసుకున్నాం కదా బెండకాయ. ఇప్పుడు మనం కర్రీ చేద్దామండి. స్టవ్ ఆన్ చేసుకుందాము. ఒక పావు ఆయిల్ వేస్తున్నానండి. ఒక పావు ఆయిల్. ఈ ఆయిల్ హీట్ అయితే మనం ఆవాలు జీలకర్ర వేసుకుందాము. ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఆవాలు జీలకర్ర వేసుకుందాము. ఆవాలు, జీలకర్ర అవి చిటపటలు ఆడాక ఉల్లిగడ్డ, కరివేపాకు అన్నీ వేసుకుందామండి. ఉల్లిగడ్డ, కరివేపాకు, పచ్చిమిర్చి అండి. బాగా ఫ్రై అవ్వాలండి. కొద్దిగా పసుపు వేసుకున్నామండి. గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నామండి, ఒక 1/2 స్పూను. ఒక 2 minutes తర్వాత మనం బెండకాయలు వేసేద్దామండి. ఇప్పుడు బెండకాయలు వేసుకుందాము. బాగా ఫ్రై చేయాలండి. బెండకాయ ఆయిల్లోనే మగ్గాలి. కలిపేసుకుందామండి. ఆయిల్లోనే బాగా మగ్గాలండి. మూత పెట్టుకుందాము. బాగా మిక్స్ చేసుకోవాలండి. మూత పెట్టుకుందాము. ఎల్లిపాయలండి 10, కొద్దిగా ఉప్పు, 1 స్పూన్ ఉప్పు, కారము 1 స్పూన్ కారం దంచుకోవాలండి. బాగా స్మాష్ చేసుకోవాలి. వెల్లుల్లి అంతా, కారము, సాల్ట్ అంతా కలిసేలాగా. ఇప్పుడు మనం ఎల్లిపాయ, కారము, ఉప్పు దంచుకున్నాం కదండి, స్మాష్ చేసాం కదా, ఇది ఇందులో కలిపేసుకుందాము. కలిపేసుకుందాము. ఏదమ్మా ప్రామిస్ ఉంది ఎందుకంట. బాగా కలిపేసుకుందామండి. మూత పెట్టుకుందామండి. కలిపేసుకున్నాం కదా, బాగా మూత పెట్టేసుకుందాము. బెండకాయ కర్రీ రెడీ అండి. బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. చూసారు కదా, ఎమ్మి బెండకాయ రెడీ. ఇలా బెండకాయలు కనిపించాలండి, ముక్కలు ముక్కలు. కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు వేసుకుందాము. కొత్తిమీర ఒకటే,
ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. థ్యాంక్ యూ.